నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన వీడియోలో దిబ్బ రొట్టెని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు రొటీన్గా మనకు ఇడ్లీ, దోశ, వడ ఇలా తిని బోరు కొట్టిందనుకోండి, ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్గా టమాటో చట్నీ అయినా లేకుంటే పల్లి చట్నీ అయినా ఏ చట్నీ అయినా చాలా సూపర్గా ఉంటుందండి. చాలా త్వరగా కూడా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం రోజు ఇడ్లీ తిని బోరు కొట్టింది అనుకోండి, ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండిని కొద్దిగా తీసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా మెంతి ఆకులు కూడా వేసుకోండి. మనకు ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా, దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు నానబెట్టేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. టేస్ట్ తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మీరు పెసరపప్పుకు బదులుగా శనగపప్పు కూడా నానబెట్టేసుకొని కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం కలిపి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన మనకు దోశల పెనం పెట్టేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని కొద్దిగా పోసుకొని కొంచెం దొడ్డుగానే వేసుకోండి. ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మనకు త్వరగానే ఉడికిపోతుంది ఇడ్లీ పిండి కదా. ఇలా 1 సైడ్ ఉడికిన తర్వాత మరో సైడ్ కూడా కాల్చుకోండి. ఇలా 2 సైడ్ కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సేమ్ అదే విధంగా మిగతా పిండిని కూడా ఇలానే దిబ్బరొట్లాగా వేసేసుకోండి. ఇది కేవలం మనకు ఒక 10 నిమిషాల్లోనే రెడీ చేసేసుకోవచ్చండి. మనకు దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు. చాలా త్వరగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెట్టండి, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగానే ఇలా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారండి. కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకున్న దిబ్బ రొట్టె రెడీ అయింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.